జెండాలు పట్టుకొని అల్లు అర్జున్ వస్తే ఇలాంటి తప్పుడు రాజకీయాలు చవక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా తమ్ముళ్ళు? మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్, తప్పులేదు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ అధ్యక్షుడు అవునా కాదా? అది వేరే పార్టీలు వాడుకోవడం నీతి బాహ్యం అవునా కాదా? తప్పవునా కాదా? అన్ని చీకటి రాజకీయాలు, అసహ్యమైన రాజకీయాలు, చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈ సైకోలంతా. పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ఒక చిన్న సైకో ఈ నంద్యాలలో ఉన్నాడు, అంతే తేడా. ఏది సండే ఎమ్మెల్యే ఆయన పాలిటిక్స్ లో రాకముందు వారానికి ఆల్మోస్ట్ వారానికి ఒకసారో లేదంటే 10 రోజులకు ఒకసారో 2 సార్లు కలిసేవారు. కానీ గత 5 ఏళ్ళుగా ఆయన ఆల్మోస్ట్ నాకు 6 నెలల సార్లు కలుస్తాను. అక్కడ తెలిసి నాకు ఎంత కష్టపడతాను, నిజంగా ఎంత కష్టపడుతున్న మనిషి కోసం వచ్చి కూర్చోవాలని నేను చాలా లోపల నుంచి అనిపించి వాళ్ళు వచ్చాను. అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే, క్లోజ్గా ఫాలో అవ్వాలి తెలుసు. లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చినప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను, బెస్ట్ విషెస్ పంపిస్తూ. నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా. ఒక ట్వీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం అంటే ఆ ఊళ్ళు రావాలి కదా, వాళ్ళు ఎక్కడ నిల్చున్నారో అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జుబ్లీ నుంచి బయటపడడం, ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా, ఆయన కోసం వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా. నాకు అప్పుడే అనిపించింది, నాకు చాలా టైం. సో ఈసారి ఎలాగైనా మళ్ళీ కంటెస్ట్ చేస్తే రావాలనుకున్నాను, వచ్చాను. కేవలం ఇది నేను పర్సనల్గా నా ఫ్రెండ్ కాబట్టి నేను నేను మా వైఫ్ మాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి రవి గారు వచ్చాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ రవి. మీరు 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు అండ్ మీరు కష్టపడే విధానం నా మనసుకు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చాను నేను. అంటే అంతకుముందు వారానికి 10 రోజులు ఒకసారి కలిసేవాళ్ళం మనం. అలాంటిది మీరు 6 నెలలకు ఒకసారి కూడా కనపడలేదు. ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ప్రాణంతో నంద్యాల ఉంటుంది. నన్ను మొత్తం నంద్యాలతో నా రూమ్ లోకి తీసుకొచ్చావు నువ్వు. ఎప్పుడైతే కూర్చోడు. సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి పొలిటికల్ కెరియర్లో ఎన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని, ఆయన అచీవ్ చేస్తే నేను చూసి పర్సనల్గా భరిస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను చెప్పాలి నేను ఈ ఎత్తుకు ఎదగడానికి కారణమైనటువంటి వారందరిది కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి నా సంతోషాన్ని తెలియజేసుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏ టైంకి ఏం రావాలో అది వస్తుంది తప్ప అది రావాలని ఆశ పెడితే వచ్చేది కాదు. ఏమండి నిజంగా ఇది వారికి ఎంతైనా రావడం సముచితం, రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను, రావాలని కోరుకుంటున్నాను. అది ప్రభుత్వ పరంగా చేస్తే కనుక త్వరితగతిన ఇది సాకారం అవుతుంది. అండ్ డెఫినెట్గా ఎంతైనా సరే అటు ఎంజీఆర్ గారికి వచ్చినప్పుడు వీరికి రావటం కూడా అంతకంత సముచితం అన్నది ఆనందదాయకం. దానికి నేను ఎదురు చూస్తుంటాను, నేను కోరుకుంటున్నాను రామారావు గారికి భారతరత్న రావాలి. ఏమా నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు. తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందుంచేది. ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు, అది మీరు పెంచి పోషించారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళటలేదు. బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడూ కోరుకోలేదు. నా కంఫర్ట్ని వదిలేస్తాడు. అండ్ తను బాగుండాలి, తన జీవితంలో అనుకుంది కొన్ని సాధించాలన్న అభిలషిస్తాను. నేను నాకు ఆశీస్సులు అందజేస్తాను. దానికి నేను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయట ఇచ్చాను. అండ్ ఖచ్చితంగా మా తమ్ముడి యొక్క అభివృద్ధిని, మా తమ్ముడు రాజకీయ
ఇంకా ఎదగటానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచ కోరుకుంటాం. కాంగ్రెస్ లో ఉన్నారు కదా సార్ కిషన్ రెడ్డి ఇంటర్వ్యూ చేయకుండా, కాలువలు పొడికలు తీయకుండా, డ్రైనేజీలు సరిగ్గా తీయకుండా, డ్రైనేజీలను అలాగే లాకులు ఇటువంటి కనీసం మినిమం మెయింటెనెన్స్ కూడా చేయకుండా చాలా వేలాది లక్షలాది ఎకరాల ఆయకట్టు సరైన నీటి సౌకర్యం లేక చివరి ఆనకట్టుకు చివరున్న పొలాలకి సరైన నీటి సౌకర్యం లేక నలిగిపోతున్నారు ప్రజానికం. గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు, ధరల స్థిరీకరణ నిధిని సంపూర్ణంగా అది తీసుకెళ్ళలేదు. అందుకని నేను కౌలు రైతులకి సొంత డబ్బుని ఇచ్చిన వాడిని, కౌలు రైతాంగానికి రైతులకి అన్నం ముద్ద పెట్టే రైతులందరికీ నేను మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నా, మీ క్షేమం కోసం, మీ సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. అలాగే ముందు బాధ్యతగా మొదటి రాగానే ఏవైతే మైనర్ ఇరిగేషన్, చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని తొందరగా పూర్తి చేయడంతో పాటు ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని సమర్థవంతంగా పనిచేసేలా తీసుకుంటాం. ఇరిగేషన్, డ్రైనేజ్ వీటన్నిటిని సరి చేస్తామని మీకు అందరికీ మాటిస్తూ, మీకు రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ప్రభుత్వం నుంచి మీకు సరైన మద్దతు రాలేదు, అవి బాధ్యతగా తీసుకొని అది మీ సంక్షేమం మా మొదటి బాధ్యత. దానికోసం మేము వెన్నంటే ఉంటాం. మీ కష్ట నష్టాలకి కూర్చొని వీళ్ళలాగా మీ కష్టాలు వస్తే వర్షం పడితే రైతుల్లో మొలకలు రాక ఏమొస్తుందని చెప్పి దిగజారుడే మాటలు అలాంటి ప్రభుత్వాలు కాకుండా బాధ్యతగా మీరు ఒక మాట మాట్లాడితే చేతులు కట్టుకొని మీ దగ్గరికి వచ్చి మేము మీ సమస్యను తెలుసుకొని మేము మీకు అండగా ఉంటాం. అలాంటి ప్రభుత్వం రాబోతుంది కూటమి ప్రభుత్వం. తెలియజేసుకుంటూ రైతన్నలకు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనకి తాగునీరు ఏ మూలకెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా మినిమం కనీసం ప్రాథమిక హక్కు అది మంచి నీరు రావటం అనేది. అలాంటి మంచినీరు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అనే ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్కి నిధులు వచ్చినా కానీ ఈ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. మేము మీకు మాటిస్తున్నాం, అహిర్నిశలు మేమందరం బాధ్యత మరి తీసుకొని మనకి కనీస రక్షిత మంచినీరు ప్రతి ఇంటింటికి అందేలాగా మేమందరం బాధ్యత తీసుకుంటాం అని మీకు తెలియజేసుకుంటాం ప్రతి ఒక్కరికి. అలాగే మధ్యతరగతి కుటుంబాలకి మీరు కష్టాలు నలిగిపోతూ ఉన్నారు, ఎక్కువ మీరు కూర్చోబెట్టి అందరూ మీరు నలిగిపోతారు, ట్యాక్సులు కడతారు, మీరు సంక్షేమ పథకాలు ఉండవు, మీకు కనీసం మీకు ఇవ్వగలిగింది భరోసాతో కూడిన ప్రభుత్వం ఇవ్వాలి, లేదంటే మీకు ధరలు తగ్గించే ప్రభుత్వాలు ఉండాలి. అందుకనే కూటమి పెట్టుకుంది ముఖ్యంగా 3 సిలిండర్లు మహిళలకి ఉచితంగా ఇవ్వాలని, బస్సు ప్రయాణం ఉచితంగా ఉండాలని ఇలాంటి సంక్షేమ పథకాలతో ముందుకు వస్తున్నాం. ముఖ్యంగా నిరుద్యోగులకి ప్రతి నెల మనకి ఉద్యోగం లేనప్పుడు నిరుద్యోగ భృతి వీటన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎన్నోసార్లు జనవాణి కార్యక్రమంలో నేను ఒకటి నిర్ణయించుకున్నాను, చాలా వేదనతోటి, చాలా ఆవేదనతోటి అందరికంటే వెనకబడిన వాసులు మేము, మమ్మల్ని సమాజం గుర్తించదు, మా కష్టాలను గుర్తించదు అని చెప్పి దివ్యాంగులు నాతో పెట్టుకున్న గోడు నన్ను ఎప్పుడు కదిలించేసేది. దాంట్లో భాగంగానే మనకి తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మన మేనిఫెస్టో కమిటీ కూర్చొని ప్రత్యేకించి దీని మీద దృష్టి సారించి ప్రతి దివ్యాంగులకి 6,000 రూపాయలు నెలకి ఇంటికి వచ్చి అందజేసేలాగా, అలాగే ఎక్కడైతే సంపూర్ణంగా దివ్యాంగులు మొత్తం శరీరం అంతా చచ్చుబడిపోయిందో వారికి నెలకి 15,000 రూపాయలు అందజేసేలాగా, అలాగే తలసీమియా లాంటి వ్యాధిగ్రస్తులకి నెలకి 10,000 రూపాయలు వచ్చి అందజేసేలాగా ఈ బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు మేము పెట్టుకున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా నిరుద్యోగులకు కానీ, రైతాంగానికి కానీ మీరు మేనిఫెస్టో చూస్తే అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మేము చాలా బాధ్యతగా తీసుకొని చేస్తాం. చాలా బలమైన బరువు, చాలా బలమైన బాధ్యత. ఎందుకంటే మనసుంటే మార్గం ఉంటుంది. వైఎస్ జగన్కి ఇసుక మీద 41,000 కోట్లు, మద్యం మీద 40,000 కోట్లు వాళ్ళు అడ్డగోలుగా దోచేసుకున్నారు. మన ఆరోగ్యాల్ని హాని చేసి, అసలు ఫిల్టర్ చేయని లిక్కర్ని ప్రజలకు అమ్మేసి, నరాలు దెబ్బతినేంత మందు నమ్మి ఈ రోజున ఒక చిన్న భిన్నం చేశారు వ్యవస్థని. మద్యపాన నిషేధం అని చెప్పిన ప్రభుత్వం మద్యపానాన్ని అమ్మటం. సో అందుకని వీళ్ళందరికీ మేము కోరుకుంటుంది ఇది ఎంకరేజ్ చేయటం కాదు, కాకపోతే మీకు కల్తీ లేని ఒక మద్యాన్ని కనీసం అందించడం, కనీసం మీ ప్రాణరక్షణకి వయసెస్ని, వ్యసనాలని ఎవరు ఎంకరేజ్ చేయం. కానీ మనకు 6 రాష్ట్రాలు మన చుట్టుపక్కల, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6 రాష్ట్రాలు మనకి చుట్టుపక్కల సరిహద్దులు ఉన్నాయి. సో మనకి సంపూర్ణ మద్యపాన నిషేధం అది చేయడం చాలా కష్టసాధ్యం. కానీ అంచెలంచెలుగా ఆడపడుచులు, మహిళలు కోరుకున్న చోట, ఒక గ్రామం కోరుకున్న చోట, ఒక ప్రాంతం కోరుకున్న చోట అక్కడ మద్యం షాపులు కానీ లేదంటే యారక్ షాప్స్ కానీ అవి లేకుండా చూసుకునే బాధ్యత ప్రజలు, మెజారిటీ శాతం ప్రజలు కోరుకుంటే అక్కడ మద్యాన్ని సంపూర్ణంగా నిషేధించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ముఖ్యంగా లా అండ్ ఆర్డర్
ఈ లా అండ్ ఆర్డర్ సమస్యను అంటే మేము బేసిక్గా జనసేన టీడీపీ మేమందరం నమ్మేది భారతీయ జనతా పార్టీ వ్యవస్థల్ని బలోపేతం చేయడం, వ్యవస్థలను బలహీనపరచడం కాదు. కూర్చోబెట్టుకు సినిమా టికెట్లకి మొత్తం మండల రెవెన్యూ ఆఫీసుల దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా, మా చీఫ్ సెక్రటరీ టు చిన్నపాటి ఎంఆర్ఓల దాకా పనిచేస్తూ ఉన్నారు. అదే రైతుకి కష్టం వస్తే ఒకళ్ళు కూడా స్పందించే పరిస్థితులు లేదు. వ్యవస్థల్ని బలోపేతం చేస్తాం. పోలీస్ వ్యవస్థని కానీ, రెవెన్యూ వ్యవస్థని కానీ, అన్ని వ్యవస్థల్ని బలోపేతం చేసి వారికి సాధికారతని వారికి ఇచ్చే దిశగా మేమందరం బలమైన నిర్ణయం తీసుకున్నాం. అది మనకి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం. లా అండ్ ఆర్డర్ చాలా 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 బలంగా ఉంటుంది. లా అండ్ ఆర్డర్ బలంగా ఉన్న చోట అన్ని పథకాలు బాగుంటాయి. లా అండ్ ఆర్డర్ బలంగా ఉన్న చోట పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వచ్చిన చోట ఉపాధి అవకాశాలు ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి 2 చేతులెత్తి అభ్యర్థిస్తున్నాను, ఆర్థిస్తున్నాను. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న చోట, తెలుగుదేశం పోటీ చేస్తున్న చోట మీరు సంపూర్ణంగా జన సైనికులు, జనసేన వీర మహిళలు, జనసేన మద్దతుదారులు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. మేము గెలిచి మేము జనసేనలోకి వెళ్ళిపోతాం, ఇలాంటి అబద్ధాలను మీరు నమ్మకుండా సంపూర్ణంగా కూటమి అభ్యర్థులకే జనసేన ఓటు సంపూర్ణంగా వారికి మీరు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే టీడీపీ మద్దతుదారులకి, టీడీపీ నాయకులకి, టీడీపీ కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకి మనందరం ఈసారి మనస్ఫూర్తిగా అందరం ఒకసారి కలిసి ఒకటే చోట, ఒకటే అడుగుతోటి, ఒకటే భావంతో ఆంధ్రప్రదేశ్ని సంరక్షించుకుందాం. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్లో అంతర్భాగం వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా మనందరం కలిసికట్టుగా మనం ముందుకేసి ఓటేసి కూటమిని గెలిపించుకోవాలి. కూటమిని గెలిపించుకోవడం మన బాధ్యత. ఇది మన భవిష్యత్తుకి చాలా భరోసా ఇచ్చే ప్రభుత్వం. ఇది మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన.